నమస్తే, వెల్కమ్ టు విజిల్. నాటి జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల ఆటవిక పాలనలో కమ్మ కులం పట్ల, కమ్మ వ్యాపారస్తుల పట్ల, కమ్మ అధికారుల పట్ల జగన్ ప్రవర్తించిన తీరు పొరపాటే అని జగన్ స్వయంగా అన్నారట. తనకు అందిన సమాచారం, కొన్ని కారణాల కారణంగా అలా ప్రవర్తించాను, అప్పట్లో నా వైఖరి పొరపాటు అని జగన్మోహన్ రెడ్డి ఒప్పుకున్నారట. ఇక మీదట నా వైఖరిలో ఎలాంటి మార్పు ఉంటుందో మీరే చూస్తారు అని, నన్ను నమ్మండి, నేను ఒక్కసారి మాటిచ్చానంటే తప్పనుగాక తప్పను అంటూ విజయవాడ, హైదరాబాద్కు చెందిన కమ్మ కాంట్రాక్టర్లు, వ్యాపారులతో వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి స్వయంగా వ్యాఖ్యానించారట. కమ్మ వారికి నొప్పి తగిలి రోడ్డెక్కనియండి, చంద్రబాబు పాలనే బాగుందని వాళ్ళు ఇంట్లో కూర్చొని ప్రభుత్వాన్ని తిట్టుకుంటే ఏం లాభం, కమ్మవాళ్లు రోడ్డెక్కిన తర్వాత వారికి తప్పకుండా మద్దతిస్తా అంటూ ప్రకాశం జిల్లా కొంతమంది కమ్మ మైనింగ్ వ్యాపారులు, అద్దంకి వైసీపీ ఇన్ఛార్జితో జగన్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు సీనియర్ జర్నలిస్ట్ మార్తి సుబ్రహ్మణ్యం ఎడిట్ పేజ్ నుంచి ఈ వీడియో లాగ్. అధికారంలో ఉన్న 5 ఏళ్లు కమ్మ వర్గాన్ని వేధించి వారిని దూరం పెట్టిన మాజీ సీఎం, వైసీపీ అధినేత జగన్ ఇప్పుడు అందుకు పశ్చాత్తాపం చెందుతున్నారా? ఇటీవలి కాలంలో జరిగిన 2 కీలక భేటీలలో ఆ మేరకు ఆయన ప్రస్తావించిన అంశాలు అలాంటి పశ్చాత్తాప సంకేతాలు ఇస్తున్నాయా? ఆసక్తి కలిగించే ఆ 2 సందర్భాలేంటో చూద్దాం. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం వైసీపీ అధినేత జగన్ ఇటీవలి కాలంలో కమ్మ సామాజిక వర్గ ప్రముఖులతో 2 సమావేశాలు నిర్వహించారు. అయితే ఈ సమావేశాలకు కమ్మ వర్గ ప్రముఖులే చొరవ తీసుకుని జగన్ వద్దకు వెళ్లారా, లేక జగన్ తన పార్టీలోని కమ్మ నేతలతో ఆ సమావేశాన్ని నిర్వహించారా అన్నదానిపై స్పష్టత లేదు. ఆ ప్రకారంగా 2 నెలల క్రితం హైదరాబాద్, విజయవాడకు చెందిన కొందరు కమ్మ కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ బడా బిల్డర్లు, వ్యాపార ప్రముఖులు సుమారు 20 మంది వరకు జగన్ను తాడేపల్లి క్యాంప్ ఆఫీస్లో కలిశారు. అందులో పాల్గొన్న కమ్మ ప్రముఖులు గత 5 ఏళ్లు మీ వల్ల తమ వ్యాపారాలు తీవ్రంగా నష్టపోయాయని, ఆర్థికంగా నష్టపోయి ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితుల్లో ఉన్నామని కుండబద్దలు కొట్టారట. పోనీ టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనైనా తమకు ఉపయోగం ఉంటుందని భావిస్తే ప్రభుత్వంలో పలుకుబడి ఉన్న 5-6గురికి చెందిన కమ్మ కంపెనీలు తప్ప ఎవరికీ ఉపయోగపడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారట. ఈ రకంగా 2 ప్రభుత్వాల్లో తాము తీవ్రంగా నష్టపోయామని జగన్ కు వివరించారట. అన్నీ విన్న జగన్ అప్పట్లో కొన్ని కారణాలు, తమకొచ్చిన సమాచారం ఆధారంగా మీ పట్ల వ్యతిరేకంగా వ్యవహరించాల్సి వచ్చింది, అది పొరపాటే, ఇకపై నేను మీ సామాజిక వర్గం పట్ల ఎలా వ్యవహరిస్తానో మీరే చూస్తారు, ముఖ్యంగా ఎన్నికలకు ముందు మీ పట్ల నా వైఖరి ఏంటన్నది మీకే తెలుస్తుంది, నన్ను నమ్మండి, నేను ఒక్కసారి మాటిచ్చానంటే తప్పను అని మీకు తెలుసు అని జగన్ స్పష్టం చేశారట. అద్దంకి నియోజకవర్గంలో ప్రస్తుతం ఏఎంఆర్ కంపెనీ వసూలు చేస్తున్న సీనరేజీ వ్యవహారంలో ఇబ్బందులు ఉన్నాయని, దానివల్ల వ్యాపారులు, కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని అద్దంకి ఇన్ఛార్జ్ జగన్ దృష్టికి తీసుకువెళ్లారు. ఏఎంఆర్ సమస్యపై మీరు ఏం చేయమంటే అదే చేస్తానన్నారట. ఆ సమావేశంలో ఉన్న కమ్మ వర్గానికి చెందిన కొందరు గ్రానైట్ వ్యాపారులు, మీరు సీఎంగా ఉన్నప్పుడు ఎలాంటి అదనపు వసూళ్లు చేయలేదని, కానీ ఈ ప్రభుత్వంలో ఏఎంఆర్ చేస్తున్న వసూళ్లతో మా వ్యాపారాలు దెబ్బతిని మూసుకునే పరిస్థితి వచ్చిందని ఆవేదన చెందారట. అన్నీ విన్న జగన్, నాకేమీ ఏఎంఆర్తో మొహమాటం లేదు, కానీ ఆ జిల్లాలో గ్రానైట్ వ్యాపారాలు చేసే వాళ్లలో 90% కమ్మవాళ్లే ఉన్నారు కదా, వాళ్లకు ఆ నొప్పి తెలియనియండి, మనం లేకపోవడం వల్ల వచ్చిన నష్టమేంటో అనుభవంతో తెలుసుకొనివ్వండి, వాళ్లకు నొప్పి తగిలి రోడ్డెక్కితే మనం ఖచ్చితంగా మద్దతిద్దాం, వాళ్లకు నొప్పి తెలియకుండా మనమే పోరాటం ఎందుకు, మన ప్రభుత్వంలోనే బాగుంది, వాళ్ళ ప్రభుత్వంలో బాగోలేదని వాళ్ళంతా ఇంట్లో కూర్చొని తిట్టుకుని వాళ్లలో వాళ్ళు మీటింగులు పెట్టి బాధపడితే ఏం ప్రయోజనం, ఆ విషయాన్ని బయటకొచ్చి చెప్పనీయండి అని జగన్ సొల్లారట. 2019 ఎన్నికల సమయంలో అమరావతి విషయంలో అంతులేని మద్దతు ప్రకటించి అమరావతి రైతులకు
చంద్రబాబు అన్యాయం చేస్తున్నారు, తాను అధికారంలోకి వస్తే రైతులకు మరింత మెరుగైన ప్యాకేజ్ ప్రకటిస్తాను అని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టి, అంతకు ముందు అసెంబ్లీ సాక్షిగా అమరావతి రాష్ట్రానికి నడిబొడ్డున ఉన్న కారణంగా మనస్ఫూర్తిగా స్వాగతిస్తున్నాను అని ప్రకటించి మహిళా రైతులను, పిల్లలను, బాలింతలను, వృద్ధులను నాటి పాలేగాళ్ల రాజ్యంలో ఎలా వేధించారో ప్రజలందరూ చూశారు. ఆఖరికి దళితుల మీదే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టి వేధించిన ఆటవిక పోలీసు రాజ్యం జగన్ సొంతం. ఇప్పుడు జగన్ నమ్మబలుకుతున్న మాటలు మొసలి కన్నీరు కథను గుర్తు చేస్తుంది. సరే, అసలు విషయానికి వద్దాం. కొద్ది రోజుల క్రితం ఏఎంఆర్ చెక్ పోస్టులను ధ్వంసం చేసిన సందర్భంగా జగన్ ప్రభుత్వంలోనే తమకు మేలు జరిగిందంటూ కమ్మ వర్గానికి చెందిన గ్రానైట్ వ్యాపారులు కొందరు మీడియాకు చెప్పిన విషయాన్ని దృష్టిలో ఉంచుకున్న జగన్ తమ వద్దకు వచ్చిన గ్రానైట్ వ్యాపారులతో ఈ వ్యాఖ్యలు చేసినట్లు సీనియర్ జర్నలిస్ట్ మార్తి సుబ్రహ్మణ్యం తన వ్యాసంలో రాసుకొచ్చారు. ఇంతకీ ఎవరి ఏఎంఆర్? నెల్లూరు జిల్లా పాపిరెడ్డిపాలెం గ్రామానికి చెందిన ఏ మహేష్ కుమార్ రెడ్డి హైదరాబాద్ వేదికగా ఏఎంఆర్ పేరుతో మైనింగ్ గ్రూప్ నడుపుతున్నారు. అదే ఏఎంఆర్ గ్రూప్ గడిచిన 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి ఏలుబడిలో మైనింగ్ తో పాటు మైనింగ్ సీనరేజ్ వసూళ్లు చేసిన ఆ సంస్థే నేడు కూటమి ప్రభుత్వంలో అదే మైనింగ్ సీనరేజ్ వసూళ్లు చేసేందుకు కూటమి ప్రభుత్వం మహేష్ కుమార్ రెడ్డి సంస్థకు లైసెన్స్ ఇచ్చేసింది. ఏఎంఆర్ సంస్థ నాడు జగన్కు నేడు కూటమి పెద్దలకు తీయనివాడు. 2 ప్రభుత్వాలకు స్వీట్ కంపెనీ. ఇది చాలా హాట్ గురు. ఎలా అయింది అనేది $1 ట్రిలియన్ ప్రశ్న. గత ఫిబ్రవరిలో ఏఎంఆర్ అధినేత మహేష్ కుమార్ రెడ్డి కుమారుడు పెళ్లి వేడుక 3 రోజుల పాటు దుబాయ్ వేదికగా జరిగింది. ఈ కార్యక్రమానికి 2 తెలుగు రాష్ట్రాలకు చెందిన సినీ రాజకీయ దిగ్గజాలు దాదాపుగా అందరూ హాజరయ్యారు. మహేష్ కుమార్ రెడ్డి మైనింగ్ వ్యాపారంతో పాటు సినీ ప్రొడ్యూసర్ అవతారం కూడా ఎత్తారు. నాగార్జున నటించిన షిరిడి సాయి, ఓం నమో వెంకటేశాయ సినిమాలను మహేష్ కుమార్ రెడ్డి నిర్మించారు. కొద్ది రోజుల క్రితం ఏఎంఆర్ మైనింగ్ చెక్ పోస్టును గ్రామస్తులు ధ్వంసం చేసి ఆందోళన చేపట్టారు. మైనింగ్ సీనరేజ్ చెల్లింపులపై గ్రానైట్ ఫ్యాక్టరీ యజమానులు, కార్మికులు లేవనెత్తిన సమస్యలకు పరిష్కారం లభించిందని ఏఎంఆర్ ప్రతినిధులు తెలియజేశారు. సమస్యకు చర్చల ద్వారా పరిష్కారం దొరికిందని బాపట్ల జిల్లా మైనింగ్ విభాగం అధికారులు ఈ విషయాన్ని ఒక ప్రకటనలో ధృవీకరించారు. నాడు నేడు అదే కాంట్రాక్టర్లు, అదే కంపెనీలు, అదే దోపిడీ యథేచ్ఛగా జరుగుతుందని కూటమి శ్రేణులే నిట్టూర్చడమే అసలు విషాదం.